ഇതൊരു മത്സരമാണ്, ഒന്നും സംഭവിക്കില്ല. ഇത് ഇവിടുത്തെ ഒരു ആചാരമാണ്. ఇది సాధారణ కలియాడా ధైర్యం వాడా ఏంటాడుకోలా చెప్పోసారి. ఇదొక ఆట అంట, సరదాగా లేచి ఫైట్ చేయమంటున్నాడు. బ్రదర్ వీళ్ళకోలేంట్రా? ఈ ఫైటింగ్ లో గెలిచినోడు ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలంట. రేయ్ తాగి మాడితే చంపేస్తా. అంటే ఇందులో గెలిచినోడు నందును ముద్దు పెట్టుకుంటాడంట. ఏంటి అంటే గేమ్ అలాంటిది. అయ్యో కిట్టు వీడు చెప్పేది ఆగు. అవనే పిడికిడా. సిస్టర్ బాగా సీరియస్ అయిపోయాడు. ఎలా ఆటని కూడా చూడకుండా అంత సీరియస్ గా కొడతాడా అని అందరి ముందు సారీ చెప్పమంటున్నారు. లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళనివ్వు అంటున్నారు. అంటే వాళ్ళందరూ కిట్టు నువ్వు గెలిచావు కాబట్టి వీళ్ళందరి ముందు నాకు ముద్దు పెట్టాలంట. ముద్దు పెట్టకపోతే ఇక్కడ నుంచి కదలనివ్వరంట. అబ్బ సిస్టర్ నువ్వు మామూలు కంచు కాదు. నా గురించి గొడవ పడతావా? ముద్దు పెట్టమంటున్నారు కిట్టు. పిచ్చి పిచ్చికి మాడగా అయినా ఇవేం పిచ్చాచారాలు? ముద్దు పెట్టడం పనిష్మెంటా? పోనీ ఆ ముద్దేదో పెట్టేయచ్చు కదా. ఇంకేమైనా పిచ్చా? నువ్వు కూడా వాళ్ళతో చేరి. నేను తప్పు చేయను. నువ్వు మంచోడివే కిట్టు, ఏ తప్పు చేయవు. కానీ పాడు సమాజంలో ఇంత మంచితనం ఏం చేసుకుంటావు చెప్పు? వెదవిది ముద్దే కదా, పెట్టేద్దు. ముద్దేగా పెట్టేనా? ఛాన్స్ ఇచ్చినప్పుడు సమయం వృధా చేయకుండా మీద పడిపోవాలంటున్నారు డాక్టర్ కామేష్. టింగ్ టింగ్. థ్యాంక్ యూ సో మచ్. కిట్టు తనకి థ్యాంక్స్ చెప్పు, హెల్ప్ చేసాం కదా. ఈ సంస్కారానికి దండం తల్లి. థ్యాంక్స్ అండి. నువ్వురా. ప్రేమతో దీని తిక్కని. ఇప్పుడు ప్రేమతో చెప్పాలి అంతేగా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. ఓకేనా? నువ్వురా. ఎన్నాళ్ళకి నవ్వరు బాబు. వాళ్ళు మన కోసమే వెయిటింగ్. ఫోన్ చేస్తే ఒక 20 నిమిషాల మన దగ్గర ఉంటారు. మనం ఎక్కడ ఉంటాం? అక్కడి నుంచి 100 మీటర్ల దూరంలో జీప్ని పార్క్ చేసి దాంట్లో డబ్బులు పెడమందాం. వాళ్ళని అటుండి వెనక్కి వెళ్ళమని మనం కార్ దగ్గరికి వెళ్దాం. నందు వింటున్నావా? సారీ చెప్పు. ఈ సైడ్ నుంచి మనం వెళ్ళి ఎలాగైనా వాళ్ళకి తెలియకుండా డబ్బులు తీసుకుని ఎస్కేప్ అవ్వాలి. నాకు డబ్బులు ఎందుకో తెలుసుకోవాలని లేదా? కాసేపు విన్నందు. ఎంత సీరియస్ విషయం చెప్తున్నా. నేను ఎందుకు పారిపోవాలనుకున్నానో తెలుసుకోవాలని లేదా? మళ్ళీ అక్కడ ఏదో గోల్ పెట్టుంటావు. పెళ్లి నచ్చలేదా? పెళ్లి కొడుకు నచ్చలేదా? పెళ్లి నచ్చకే కాదు కిట్టు, అసలు ఏది నచ్చక. అది సరే, నిన్నిప్పుడు ఒకటి అడుగుతాను. నేనంటే నీకు ఇష్టమేనా? అంటే మరి అలా అడిగితే ఏం చెప్తాను చెప్పు. ఇష్టమో కాదో చెప్పు. ఏదో ఫ్లోలో నేను అందంగా ఉన్నానని చెప్పడం కాదు. ఇప్పుడు చెప్పు, నేను అందంగా ఉన్నానా? నీ నవ్య అంత కాకపోయినా నవ్యకి 1 గ్రామ్ తక్కువ. ఇష్టమేనా? కొంచెం. అయితే నేను నీతో వచ్చేస్తాను. నాకు నువ్వంటే చాలా ఇష్టం.
నీ నవ్యలాగా వాడుకుని వదిలేనులే. ఇదేమిరా ఆగిపోయినాడు? ఫేక్ నోట్లని కనిపెట్టేసినాడే ఈమె.